ఏమండి, ఉమ్. చాలా మంది భార్యాభర్తలు గొడవ పడుతూ అసమాధానంగా ఉన్నారు కదా. ఆ కుటుంబాలు ఎప్పుడు నెమ్మది పొందుతాయి? పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు నన్ను. లోకంలో ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ క్రీస్తులో జతపరచబడినటువంటి బంధం మాత్రం క్రీస్తు ఆజ్ఞల ప్రకారంగా ఉండాలి. భర్త ధర్మము భర్త చేయాలి, భార్య ధర్మము భార్య చేయాలి. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, భర్త ధర్మం జరిగించకపోయినా భార్య జరిగిస్తే తన ధర్మాన్ని కుటుంబం బాగుంటుంది. భార్య తన ధర్మం జరిగించకపోయినా భర్త జరిగిస్తే కుటుంబం బాగుంటుంది. పంతాలకి పట్టింపులకి పోకుండా, కోపతాపాలకు గురి కాకుండా, ప్రార్థనతో బైబిల్ ఆధారముతో ప్రేమించటమును లోబడటము, ఈ రెండు ఎవరికి వాళ్ళు జరిగిస్తూ ఉంటే ఆ కుటుంబము 3 పువ్వులు 6 కాయల్లాగా అద్భుతంగా ఉంటుందమ్మా. క్రీస్తు ఆజ్ఞలను శిరసా వహించినటువంటి భార్యాభర్తలు శాశ్వత కాలం తమ జీవితాంతం ఆనందంగా సంతోషంగా అద్భుతంగా ఉంటారు. ఒక రకంగా మనలాగనుకో,